కానీ ఈ బేసిక్స్ కూడా తెలియదు అంటారు ఆయనకి? డెఫినెట్ గా తెలియదండి. డెఫినెట్ గా తెలియదు. డెఫినెట్ గా కాకపోతే నేను డిప్యూటీ సీఎం, నేను ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అన్న తెలియదు. భావనలో ఉన్న. నాకు తెలిసినంత వరకు నేను నెక్స్ట్ వీక్ నేనే ప్రిన్సిపల్ సెక్రటరీకి అపాయింట్మెంట్ గురించి అడుగుతాను. ఉమ్, ఇవ్వకపోతే నేను గ్యారంటీ హైకోర్టులో వేస్తాను, డౌటే లేదు అందులో. ఓకే ఎందుకంటే ఐ వాంట్ టు టెల్ హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. బాస్ యు నో ద బేసిక్ సెన్స్ ఆఫ్ లా ఆర్ నాట్. ఉమ్, నేను అపాయింట్మెంట్ ఇచ్చిన నేను అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పాలి ఆయన. అలా ఎలా కుదురుతుంది లేకపోతే? గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పైన గవర్నర్ కి కంప్లైంట్ గవర్నర్ ఇచ్చాను. గారి అవును, రిమోట్ ఫ్రమ్ అదేమైంది ఆఫీస్. సార్? అది ఇంకా 2 months టైం అడిగినారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద పర్స్యూ చేయాలి. మళ్ళీ రిమైండర్ మెయిల్ అదేంటి దాని అది వరదలు వచ్చాయి. ఓకే వరదలు వచ్చింది ఎందుకోసం వచ్చాయి ఏంటి అనేది నేచురల్. అది ఓకే నేచురల్ గా వచ్చే వరదలు ఎవరు ఆపలేరు. కానీ వరదలు వచ్చే తీవ్రతని ముందే తెలుసుకొని దాన్ని నివారించడానికి కావాల్సిన చర్యలు చేయాలి. ఆ చర్యలు చేయకపోతే మనం ఏమంటాం? నెగ్లిజెన్సీస్ ఆఫ్ డ్యూటీస్, డిర్లక్షన్ ఆఫ్ డ్యూటీస్. దాని వల్ల జరిగే నష్టం అంతా మీరే భరించాలి. అప్పుడు జ్యూరిస్డిక్షన్ అది పవన్ కళ్యాణ్ గారికి ఉంది, వంగలపూడి అనిత గారికి ఉంది, హోమ్ మినిస్టర్ ప్లస్ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరికి ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని ఫస్ట్ రిమూవ్ చేయండి అని చెప్పాను. ఓకే ఓకే. అంటే గవర్నర్ గారికి ఆ పవర్స్ ఉన్నాయి. ఎందుకు అంటే గవర్నర్ గారికి కాదు, సీఎం రికమెండ్ చేయాలి గవర్నర్ రిమూవ్ చేయమని. గవర్నర్ డైరెక్ట్ గా చేయలేరు కాబట్టి సీఎం ని రిపోర్ట్ అడుగుతారు. ఆ రిపోర్ట్ కి టైం పడుతుంది కాబట్టి మళ్ళీ మేము రిమైండర్ మెయిల్ పంపించి దాన్ని ఏం యాక్షన్ తీసుకున్నారు, ఇంకా ఇన్యాక్షన్ ఉంటే కదా వీ హావ్ టు అప్రోచ్ అని చెప్పేసి అని అంటారు. దెన్ వాళ్ళు ఏమంటారు చూద్దాం, చూసి దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తాం అట్లా.